బీసీ హక్కుల సాధనకై ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం తాడేపల్లిగూడెం పెద్ద తాడేపల్లిలో జరిగే బీసీ హక్కుల సాధనకై బీసీ రంగ సభ విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాలరావు, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబులు పిలుపునిచ్చారు. కాకినాడ రమ్య హాస్పిటల్ కమిటీ హాల్లో బీసీ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొబ్బిలి రాజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ జనగణనలో సమగ్ర కుల గణన జరగాలని, మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ సబ్ ప్లాన్, కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు, ఏబీసీడీ వర్గీకరణ, బీసీలకు క్రిమిలియర్ మరియు బీసీల అట్రాసిటీ యాక్ట్ తదితర అంశాలపై పోరాటానికి దిశగా ముందుకు వెళ్లే వేదికకు బీసీలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. పాత్రికేయ సమావేశంలో బీసీ నాయకులు మల్లూరు విజయ్, తామరపల్లి దుర్గాప్రసాద్, అరటికట్ల త్యాగరాజ ఆచార్య, ఎస్ శ్రీనివాస్, కట్ట శ్రీనివాస్, దొమ్మేటి శ్రీనివాస్, గరిగోపాలకృష్ణరాయుడు, నాగేశ్వరరావు, ఆయనవిల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11, 2024న తాడేపల్లిగూడెంలోని పెద్ద తాడేపల్లి వద్ద బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బీసీ బహిరంగ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించడం జరిగింది. అదేవిధంగా మీరు పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అన్ని జిల్లాల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున మేము ఈ సమావేశానికి మేము అందరం కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో కూడా జనగణనలో సమగ్ర కులగణన జరగాలని నినాదంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 15 నియోజకవర్గాలతో పాటు అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ అన్ని జిల్లాల్లో కూడా, వైజాగ్ అన్ని జిల్లాల్లో కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫిబ్రవరి 11న జరిగే బహిరంగ సభకు మేమంతా ఇది సన్నద్ధం చేయడానికి గత 2 సంవత్సరాల నుంచి కూడా బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం, డిమాండ్స్ అన్నీ కూడా అన్నగారు మన వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది. మేము దీనికి ఏర్పాట్ల గురించి మీకు వివరిస్తాం. ఈ బీసీ బహిరంగ సభకి దాదాపుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి, అన్ని కుల సంఘాల నుంచి దాదాపుగా 50,000 వరకు ఈ మీటింగ్కి హాజరయ్యేటట్టు మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా ఫిబ్రవరి 11, 2024 తాడేపల్లిగూడెంలో ఒక పెద్ద బహిరంగ సభ, కేవలం బీసీల మైండ్ సెట్ మారాలి, బీసీల బ్రతుకులు మారాలంటే ఖచ్చితమైన డిమాండ్లు కొన్ని నెరవేర్చాలని చెప్పి మేము చాలా కాలంగా ఆ డిమాండ్లు అన్ని ప్రభుత్వాల ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ డిమాండ్ల మేరకే ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. బీసీ చైతన్య సదస్సు, చైతన్య వేదిక ఆధ్వర్యంలో దానికి డిమాండ్స్ మెయిన్ జనగణనలో సమగ్ర కులగణన, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏదైతే ఉందో దాంట్లో ఉపకోట రిజర్వేషన్లు ఉపకోట కేటాయించాలని, లేకపోతే అది మాకు చాలా అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో, అలాగే చట్టసభలో రిజర్వేషన్ల కోసం చాలా కాలంగా పోరాటం చేస్తున్నాము. మాకు ఆ రిజర్వేషన్లు ఇస్తేనే కానీ మా జీవితాల్లో శాశ్వతమైన మార్పు రాదు కాబట్టి ఖచ్చితంగా పోవాలని చెప్పి, అదే రకంగా బీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్లు, ప్రమోషన్లు దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు దారి మరలిస్తున్నారు, కోట్లాది రూపాయలు